ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. టుడే వి విల్ స్టార్ట్ విత్ ఎ ఫ్రెష్ మైండ్ సెట్. అంతకుముందు మనకి ఏమి తెలిసినా తెలియదు అనుకున్నాం, లేకపోతే ఇంకా మంచిగా నేర్చుకునే అవకాశం వచ్చింది అనేసి మన మైండ్స్ ని ఓపెన్ చేయండి. మనకి ఆ, ఇది గ్రాటిట్యూడ్ నాకు అంతకు ముందే తెలుసు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని మనం అందరం అనుకుంటుండొచ్చు. బట్ try to see this from a different angle, because a different angle is being torchlight వాటిల మీద కూడా వేస్తాం కాబట్టి. సో ఓవర్ టు మౌనికా నౌ. రోజు ఎక్కువ టైం దగ్గర పెట్టుకుందండి ప్రాక్టీస్ కూడా మనం క్లాస్ లో చేయడానికి ప్రయత్నిద్దాము. సో గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ వాయిస్ ఆల్రెడీ క్లియర్ లేదు. సరిగ్గా వినపడలే మేడం. వినపడుతుందండి. ఇప్పుడు ఓకేనా? ఇంకా చేంజ్ చేయాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా కొంచెం మాట్లాడు. ఓకే. Yeah. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే మేడం. ఓకే మేడం. సో గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నట్టు మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావం. సో మొదట్లో మనకి ప్రయత్నించాల్సి వస్తుంది, ఎఫర్ట్లెస్ గా మనం ఆ స్టేట్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అనమాట. ఈ ప్రాక్టీస్ చేయగా చేయగా నెలకో 2 నెలలకో 3 నెలలకో మనకేమవుతుందంటే ఆటోమేటిక్ గా దేన్ని చూసినా కూడా ఆ డీప్ గ్రాటిట్యూడ్ ని ఫీల్ అవ్వగలుగుతాం. అంటే ప్రతి చిన్న విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావం తెలుపుకోగలుగుతాం. అలాంటి ఫ్రీక్వెన్సీలో గనక మనం ఉండగలిగితే మనం ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుద్ది. అంటే అన్ని మన రిలేషన్స్ కానీ, మన మనీ పరంగా కానీ, రిలేషన్షిప్స్ లో కానీ, ఫైనాన్షియల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, జాబ్ పరంగా అన్నిట్లోనూ కూడా యూసి అవి ఇంక్రీజ్ అవటం మొదలవుతుంది అనమాట, మంచి విషయాలు దానిలో. సో ఈ ప్రాక్టీస్ 10 రోజులు సిన్సియర్ గా చేసినా చాలు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాట్లాడింది వినుంటారు కదా. వాళ్ళ చుట్టూ వాతావరణంలో చాలా మార్పులు చూస్తాం మనం. ఫస్ట్ చేంజ్ మనలో మొదలవుతుంది, మనలోని మార్పు మన చుట్టూ వాతావరణాన్ని మారుస్తా వస్తుంది అనమాట. సో ప్రాక్టీస్ లోకి ఈ రోజు వెళ్దాము. సో ఫస్ట్ విషయం ఏంటంటే ఈ రోజు థ్యాంక్ఫుల్ గా ఉండటాన్ని ప్రాక్టీస్ చేస్తాం. అన్నిటికంటే ఈ ఈ గ్రాటిట్యూడ్ గురించి కొంచెం బ్యాక్ కి వెళ్తే గనక ఈ కాన్సెప్ట్ అంటే 2000 years బ్యాక్ దీన్ని స్క్రిప్చర్ చేసి ఉంచారు. అంటే కొన్ని ఇప్పుడు తాళప్రత గ్రంథాలు ఇలా అంటారు కదా, స్క్రిప్ట్ చేస్తారు అనమాట. వాటిని దాసి ఉంచుతారు సేఫ్ గా, అంటే తర్వాత జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయాలనో, లేదంటే అది గుట్టుగా సీక్రెట్ గా ఉంచాలనో. సో ఇలాగా స్క్రిప్చర్ చేసి ఉంచిన వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఇది. అంటే అతిపెద్ద రహస్యంగా ఉండింది ఒక ఒక టైంలో. కాకపోతే దీన్ని ఏం చేశారంటే తర్వాత ఇది తెలుసుకుని దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసి చాలా మంది ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం ఇలా చాలా జరిగాయి. చాలా దేశాల నుంచి పాస్ ఆన్ అవ్వుకుంటూ వచ్చింది ఇది. ఏంటి దీనిలో ఏమని రాశారంటే, ఇంతకీ ఆ స్క్రిప్చర్ లో ఏముంది దానిలో అంటే, ఎవరైతే హూ ఎవర్ ఈస్ గ్రేట్ఫుల్, ఓకే, ఎవరైతే గ్రేట్ఫుల్ గా ఉంటారో హీ విల్ బి గివెన్ మోర్ అండ్ హీ ఆర్ షీ విల్ హ్యావ్ అబెండెన్స్. అంటే ఎవరైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో వాళ్ళకి జీవితంలో అన్ని ఇవ్వబడతాయి. విల్ బి గివెన్ మోర్, వాళ్ళకి ఎప్పుడు అబెండెన్స్ అంటే అన్ని విరివిగా దొరుకుతాయి అన్నమాట జీవితంలో. అండ్ హూ ఆర్ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, అంటే ఎవరికైతే కృతజ్ఞత భావం ఉండదో, వాట్ ఎవర్ హీ ఆర్ షీ హ్యావ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ హిమ్, అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా తీసుకోబడతాయి, అంటే మన దగ్గర నుంచి అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది గనక మనలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏవైనా కూడా మనకు సంబంధించినవి అన్ని మనతో ఉంటాయి. మీరు గమనిస్తే ఎప్పుడైతే లైఫ్ లో మీరు ఇప్పుడు మీ లైఫ్ లో చూసుకుంటే ఫ్యామిలీ పరంగా గానీ, మనీ పరంగా గానీ, జాబ్ పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ, మీరు తెలిసో తెలియకో కృతజ్ఞతా భావం పెట్టారు కాబట్టి అవి బాగున్నాయి. ఏవైతే మీరు కృతజ్ఞతా భావం పెట్టుండరో, అంటే ఆ థ్యాంక్ఫుల్నెస్ ఆ ప్రేమ మీకు లేదో, అవి మీ జీవితంలో తక్కువ శాతం ఉండటమో లేదంటే అసలు లేకపోవటమో జరిగి ఉంటుంది. సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నెమ్మదిగా మీకు ఐడియా వస్తుంది. ఓకే, నేను దీని పట్ల ఇలా ఉన్నాను అని కూడా మనకు తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు ఏంటంటే మన ఫోకస్ అవతల వాళ్ళ వైపు ఉంటుంది. వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పో, లేదంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే డబ్బుల పట్ల మనకున్న భావాలు సరిగ్గా లేవు కాబట్టి డబ్బులు మన దగ్గరికి రావట్లేదు అనుకోము. అరే నేను పుట్టడం ఇలా పుట్టానో, లేదంటే నా ఫేట్ ఇలా ఉందనో, అలాగా ఏవో ఒక స్టేట్మెంట్స్ ని నమ్ముతాం. అవి నిజంగా అలాంటి స్టేట్మెంట్స్ ఏవి నిజం కాదు. అవన్నీ మనం అనుకుని ఊహించుకుని నమ్మకంగా మార్చుకున్నాం అనమాట కొన్ని ఆలోచనలు. లేదంటే పుట్టుకతో
విని 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 అంటే పేరెంట్స్ ఎవరో ఒకరు చెప్తా ఉంటారు అనమాట, ఒరే మన ఇక్కడ దాకా ఆలోచించాలరా, మన స్థాయి ఇదేరా, మన అలాగా అవి వింటాం అనమాట పదే పదే. అలాగా కొన్ని తెలియకుండా చాలా భావాలు మన బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయాయి. అంటే నమ్మకంగా మారిపోయాయి. పదే పదే రిపీటెడ్ గా ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, లేదంటే ఏదైతే వింటూ ఉంటామో, దాని పట్ల మనం పెట్టే భావన మూలాన అది మన సబ్ కాన్షియస్ మైండ్ కి చేరిపోతుంది. ఓకేనా? మైండ్ లో డీపెస్ట్ లెవెల్ అన్నమాట సబ్ కాన్షియస్ మైండ్ అనేది. ఈ లెవెల్లోకి ఎప్పుడైతే మారుతాయో, లోపలికి వెళ్తాయో, అవి మన నమ్మకాలుగా మారిపోతాయి. అందుకని నమ్మకాలు వేరు వేరు ఉంటాయి. ప్రపంచం అంతా ఒకటే నమ్మకం లేదు అందుకని. సో అలాగా మనం ఏవేవి పదే పదే విన్నామో అవి మన నమ్మకాలుగా మారి మన బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయాయి. సో ఒకసారి బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతే, అంటే మైండ్ లోపలికి కనుక వెళ్ళిపోయి అవి ముద్ర పడిపోతే, మనం ఏంటంటే వాటికి తగ్గట్టుగానే మనం ప్రవర్తిస్తాం. మన బిహేవియర్ బయట బట్టి కాదు, మన నమ్మకాలేవో వాటి బట్టి మనం ప్రవర్తిస్తాం. ఓకేనండి? సో ఇది వెళ్ళే కొద్దీ ఇంకా డీప్ గా వెళ్దాము. బేసిక్ లెవెల్లో అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు ప్రాక్టీస్ అయితే, ఈ రోజు ఎదుక్కుని మనము ప్రయత్నపూర్వకంగా 10 మంచి విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకుంటాం. ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి? మనకు ఆల్రెడీ లాస్ట్ కాన్సెప్ట్స్ లో చెప్పుకున్నాం కాబట్టి, లాస్ట్ క్లాసెస్ లో ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కొంచెం కొంచెంగా జీవితాన్ని పాజిటివ్ వైపుకి మన ఫోకస్ ని మళ్ళిస్తున్నాం. అన్ని మంచి విషయాలే ఎదుర్కోవటం అంటే, మన పాస్ట్ నుంచి గాని మన ప్రెసెంట్ నుంచి గాని వెళ్ళి ప్రయత్నపూర్వకంగా ప్రతి మంచి విషయాన్ని గుర్తు తెచ్చుకుని రాయడం. సో రోజు 10 రాయటం అనేది ఫోకస్. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాసెస్ కంటిన్యూ అవుతుంటాయి కదా, ఆపకుండా. ఇప్పుడు మనం ఒక 30 డేస్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, 30 డేస్ ఆపకుండా 10 మంచి విషయాలు కొత్త వెతుక్కుని రాయాలి ప్రతిరోజు మార్నింగ్. ఇది ఈ రోజు స్టార్ట్ చేస్తే ఆఖరి రోజు దాకా, అంటే మనకి బ్యాచ్ అయిపోయేదాకా ఆపొద్దు. ఆపకుండా క్లాస్ లో కంటిన్యూ అవ్వినా అవ్వకపోయినా మీరు ఆపకుండా రాయాల్సి వస్తుంది. సో రోజు 10 పొద్దున్నే లేవంగానే, అంటే ఇప్పుడు ఇది పొద్దున్నే లేవంగానే అంటే ఇప్పుడు ఇది క్లాస్ కి అలానే కన్సిడర్ చేయండి. ఎప్పుడన్నా థియరీ ఎక్కువ ఉండి మనం క్లాస్ లో చేయలేకపోయినా, నేను ఇది కట్ చేసిన తర్వాత అయినా కూడా మీరు రాయాలి కంపల్సరీ. ఓకేనా? మిగిలిన ప్రాక్టీసెస్ చెప్పినా కూడా ఇది రాయాలి. దీంతో వేరే వాటిని ముడి పెట్టద్దు. ఓకేనండి? ఇది మీ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ గా మారాలి. కాబట్టి ఈ రోజు మనం రాస్తాం. సో ఈ 10 మంచి విషయాలు రాసుకోవటం అనేది ఎందుకు అంటే, ఏ లైఫ్ లో ఏ మన జీవితంలో జరుగుతున్న ఏ పోర్షన్ లో చూసినా కూడా, ఏ మంచి విషయం అయినా జరిగింది అంటే మనం అక్కడ తెలుసో తెలియకో థ్యాంక్ఫుల్నెస్ ని అప్లై చేసాం. సో ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం లేదో, కొన్ని కొన్ని ఏరియాస్ లో మనం పెట్టాం, మనకు కూడా తెలియదు ఆ విషయం. అలా ఎక్కడైతే పెట్టలేదో అక్కడ ఏమేమి వస్తాయో తెలుసా? ఈ థ్యాంక్ఫుల్నెస్ లేని ప్లేస్ లో మన మైండ్ ఏం చేస్తుంది అంటే కంప్లైనింగ్ నేచర్ మొదలు పెట్టుద్ది. ఆ రిలేషన్షిప్ లేదంటే ఆ జాబ్ గురించో దేని గురించి అయినా కూడా మనకి ఆ సిచ్యుయేషన్ గురించి కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనమే తెలియకుండా దానిలో నెగిటివ్స్ ని ఎతకటం మొదలు పెడతాం. ఎందుకంటే అది మైండ్ టెండెన్సీ. దానిలో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద వెళ్తా ఉన్నాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది, మనం ఏ కార్లోనో దీనిలోనే వెళ్తున్నాం. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు? అది చాలా ప్రశాంతంగా ఉంటామా? లేదు కదా. కాసేపు తెలుసో తెలియక ఒక రకమైన విసుగుని వ్యక్తపరుస్తాం. నిజంగా చెప్తే అక్కడ మొదలవుద్ది ఆ విసుగు. దాన్ని రోజు మొత్తం తెలియకుండా క్యారీ చేస్తారు చాలా మంది. అదొక సైకిల్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే అక్కడ విసుక్కుంటారు, "ఛీ, పొద్దున్న లేస్తే రోజు ఇదే పరిస్థితి" అని తెలియకుండా ఒక స్టేట్మెంట్ పడేసాం అక్కడ. అక్కడి నుంచి మొదలవుద్ది ముడి. మన నోట్లోంచి వచ్చిన మాట, మనం మనం పెట్టిన భావంతో అన్ని కూడా ఆ రోజు డిస్టర్బ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అనుకుంటాం పొద్దున్న ఎవరి మొహం చూసాము, పొద్దున్న లేస్తే అన్ని ఇలానే జరుగుతున్నాయి అనుకుంటాం. నిజానికి మన యాటిట్యూడ్ సరిగ్గా లేక జరుగుతున్నాయి. ఆ రోజంతా రోజు పాడైపోయింది, మనం పాడు చేసుకున్నాం. ఒకటేదో అటు ఇటు అవటం వలన నిజంగా డే మొత్తం పాడవటం అనేది లేదు. అప్పుడు ఇంకా అలర్ట్ గా ఉండాలి. ఇంకా అక్కడ ఏమన్నా మంచి విషయాలు ఉన్నాయేమో ఎత్తుక్కోవాలి. ఇంకా ప్రశాంతంగా ఉండాలి. బట్ మనం ఏం చేస్తాం? ఆపోజిట్ ఫీలింగ్స్ పెడతాం. ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ కూడా ప్రతి సెకండ్ ఈ యూనివర్స్ మీద యాక్ట్ చేస్తా ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇది ఒక సిద్ధాంతం, ఇట్స్ ఏ లా అన్నమాట. అంటే ఇప్పుడు పక్షులు గాలిలో ఎగరాలన్నా, ఓకే, గాలిలో ఎగరాలంటే అవి గాలికి సంబంధించి కొన్ని రూల్స్ ని పాటిస్తాయి. అది రెక్కల్ని ఎలా పెట్టుకోవాలి, ఏ యాంగిల్లో వాడి బాడీ అంతా ఇంక్లైన్ చేసి ఉంచాలి, ఇవన్నీ కూడా అవి ఫాలో అవుతాయి కాబట్టి గాలిలో ఎగరగలవు. ఒకవేళ చేపల్ని తీసుకున్నాం అనుకోండి, చేపలు ఈదాలి అంటే నీటికి తగ్గట్టుగా కొన్నిటిని ఫాలో అవ్వాలి అవి. ఓకేనా? ఆ నీటి యొక్క రూల్స్ మీరు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి మీకు అర్థం అవుతుంది నేను చెప్పేది కదా. మీరు నీళ్ళల్లో ఈదాలంటే మీరు ఆ టెక్నిక్ ని పట్టుకోవాలి. నీటితో హార్నెసింగ్ అన్నమాట. హార్నెసింగ్ అంటే నీటిని మంచిగా చేసుకుంటారు. మచ్చిక ఎలా చేసుకుంటారు? దాని దారిలోకి మీరు వెళ్తారు. ఓకేనండి? గాలిని కూడా అంతే. గాలి యొక్క
సిద్ధాంతాలు ఏమున్నాయో అవి పాటించినప్పుడే ఫ్లైట్ గాలిలో ఎగరగలదు. సో ఫ్లైట్ గాలిలో ఎగిరింది అంటే మనమేమి కొత్తగా స్పెషల్ గా ఏమి కనిపెట్టింది ఏమీ లేదు. పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూసి ఆ పద్ధతిని తెలుసుకుని ఏరోప్లేన్స్ ని కనిపెట్టారు. అవునా? సో ఎగ్జాక్ట్ గా అలాగే నీటిలో చేపలను చూసి ఈదటం ఎలాగో తెలుసుకుని అసలు అటు థియరీ ఏంటో తెలుసుకుని మనం స్విమ్మింగ్ అనేది నేర్చుకుని ఉన్నాం. అవునా? సో కడుపులో పిల్లలు స్విమ్మింగ్ చేస్తారు కదా, చిన్న వెరీ స్మాల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం కూడా ముందు స్విమ్మింగ్ చేసే వచ్చాం, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో, తల్లి కడుపులో ఉన్నప్పుడు. అండ్ ఆ సిద్ధాంతాలు పాటించిందే ఎక్కడా కూడా ఏవైతే రూల్స్ కొన్ని ఉన్నాయో ప్రపంచం మొత్తంలో, విశ్వం మొత్తంలో ఎక్కడ దేన్ని ఏది అవసరమో అక్కడ దానికి తగ్గట్టు ఉండగలగాలి. ఉన్నప్పుడే మన లైఫ్ సరిగ్గా మళ్ళుద్ది. లేదు నేను ఇవేం ఫాలో అవ్వను, నేను గాల్లో ఎగురుతాను కానీ నేను ఆ ఈ ఈ థియరీ అంటే ఎయిర్ కి సంబంధించిన ఎటువంటి రూల్స్ ని నేను ఫాలో అవ్వను అంటే కుదరదు, కింద పడుతుంది ఫ్లైట్. అవునా కదా? సో స్విమ్మింగ్ చేస్తాను కానీ నేను చేపలేక టెక్నిక్ ని పట్టుకోను, నేను మామూలుగా వెళ్ళిపోతాను అంటే అవుతుందా? నీళ్ళలో మునిగిపోతాం. ఎగ్జాక్ట్ గా అలాగనే ఇక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం భూమి మీద ప్రతిదీ, అంటే ఇప్పుడు మన సూర్యుడి చుట్టూ ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి కదా, భూమి మిగతావన్నీ కూడా ప్లానెట్స్. ఇవన్నీ ఎవరన్నా అక్కడ ఏమన్నా పుల్ల గానీ లేదంటే తాడు గానీ ఏమన్నా కట్టారా? జస్ట్ అవి స్పేస్ లో, ఎంటీ స్పేస్ లో ఉన్నాయి. అవునా? సూర్యుడు ఉన్నాడు, ఏముంది బేస్? ఏమి లేదుగా, ఖాళీగా ఒక చోట సూర్యుడు ఉన్నాడు, చుట్టూతా భూమి మిగతా ప్లానెట్స్ అన్ని కరెక్ట్ గా ఏ యాక్సిస్ లో తిరగాలో అదే యాక్సిస్ లో తిరుగుతున్నాయి. ఈ తిరగటానికి అది పట్టి ఉండటానికి ఆ ప్లేస్ లో, లేదంటే దాని చుట్టూతా ఎగ్జాక్ట్ గా యాక్సిస్ లో తిరగటానికైనా, లేదంటే మన శరీరంలో బోల్డ్ అని కణాలు ఉంటాయి, అన్ని పట్టి ఉండటానికి అన్ని ఒక దగ్గరికి, అంటే విడివిడి కణాలు ఒక్కొక్క సెల్లు ఒక్కొక్క జీవిగా పనిచేయగలదు. అయినా కూడా మనం అంతా ఒక బాడీగా కలిసి ఉండగలుగుతున్నాం. ఒకే రకమైన మనుషులు ఒక కోవకి చేరడానికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మూలానే ఇదంతా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎంతమంది అన్నాం ప్రపంచంలో, కానీ మన అభిరుచుల ప్రకారం మనం ఒక గూడుకు చేరుతా ఉంటాం. పక్షులన్నీ ఒక గూడుకు చేరుతాయి, పిట్టలన్నీ ఒక చోటకి చేరుతాయి, గుంపుగా కలిసి తిరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది కాబట్టే మనిషికి మనిషికి ఉండే ఆ అట్రాక్షన్ మూలనే ఒకళ్ళము అర్థం చేసుకుని మనకు తగ్గ వాళ్ళ దగ్గరికి మనం చేరతాం. ఓకేనండి? సో జంతువులు ఉన్నాయి, అన్ని చాలా జంతువులు ఉన్నాయి, కానీ ఒక జంతువు కాదు ఇంకో జంతువు అని పుట్టంగానే ఎలా తెలుస్తుంది దీంతోనే ఉండాలి, దీంతోనే కలిసి ఉండాలి అనే విషయం? మనకు ఎలా తెలుస్తుంది మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్? ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇవన్నీ కూడా మనకు అందని విషయాలు కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారమే ఇది కూడా వెళ్తుంది. ఏది? మన కాన్సెప్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ లో ఏంటంటే ఇలా చెప్తారు. సో దాన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి. న్యూటన్ చెప్తాడనమాట, ఏదైతే మనం ఇస్తామో ఎవ్రీథింగ్ హ్యాస్ ఈక్వల్, అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇదే సిద్ధాంతం మీద, అంటే ఆయన చెప్పిన ఈ ఫార్ములా మీదే గ్రాటిట్యూడ్ బేస్ అవుద్ది. మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో మన యూనివర్స్ లోకి మంచి థ్యాంక్ఫుల్నెస్ అన్నమాట, వెన్ వి గివ్ థ్యాంక్ యూ, మనం తిరిగి పొందేది కూడా థ్యాంక్ యూ. అంటే తిరిగి పొందేది కూడా మంచి విషయాలనే పొందుతాం, అంటే మళ్ళీ కృతజ్ఞతా భావం తెలుపుకునే విషయాలనే పొందుతాం అనమాట లైఫ్ లో. వెన్ యూ గివ్ వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ రిసీవ్, అంతే అండి. ఓకేనా? మంచి ఇచ్చారా మంచి తిరిగి వస్తుంది, చెడు ఇచ్చారా చెడు తిరిగి వస్తుంది. దీనిలో ఎక్కడా కూడా ఆ ఆపోజిట్ జరిగే క్వశ్చనే లేదు. యు ఆర్ గివింగ్ గుడ్, మీరు మంచి ఇచ్చారు మంచి తిరిగి రావాల్సిందే. యద్భావం తద్భవతి. వాట్ ఎవర్ యు ఫీల్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంటెన్షన్, దాన్నే మళ్ళీ మీరు తిరిగి పొందుతారు. కాబట్టి ఈ ఆపోజిట్ గా ఆలోచించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది కనుక మనకి ప్రాపర్ గా, అంటే ప్రాపర్ అమౌంట్ లో, అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది దీనికి, అంత రేంజ్ లో మనం ఫీల్ అవునప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్ లో మనము థింగ్స్ వి విల్ టేక్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏముందిలే, అమ్మేగా చేస్తుందిలే, తమ్ముడేగా చేస్తాడులే, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే మనం వాళ్ళని నిజంగా వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదో, వాళ్ళలో వాళ్ళు మనకి చేస్తున్న మంచిని మనం గుర్తించట్లేదో, అక్కడ మనం వాళ్ళకి విలువ ఇవ్వకపోవటమే కాకుండా థ్యాంక్ఫుల్నెస్ అసలు పెట్టం కదా, ఇంకా క్రిటిసైజ్ చేస్తాము, కంప్లైంట్ చేస్తాము. అలాగా వాళ్ళని వి విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, అంటే మనం వాళ్ళని లెక్కలోకి తీసుకోము. ఇలాగా మనం మనుషులే కాదు ప్రతి దానిలోనూ మీ లైఫ్ లో ఏది ఇప్పుడు బాగాలేదు అని అనుకుంటున్నారో దానిలో మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి అది తెగిపోయే ప్రమాదంలోకి వస్తుంది. సో ఈ రోజు నుంచి ప్రయత్నపూర్వకంగా మనం ప్రతి దానికి, అన్ని మన జీవితంలో ఉన్న అన్ని
భాగాలు అన్ని పోర్షన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఫోకస్డ్ గా కాకుండా జనరల్ గా మీరు ఎన్ని విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకోగలిగితే అన్ని విషయాలకి మంచిగా థ్యాంక్ యూ చెప్పుకోవడం. సో ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్, లేదంటే ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్, లేదంటే ఇలాగ ఒక వర్డ్ ఫ్రేమ్ చేసుకోండి. మీకు ఏది బాగా మనస్ఫూర్తిగా అనిపిస్తుందో ఒక వర్డ్ ఫ్రేమ్ చేసుకొని రాయండి. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. ఒకవేళ నేను పేరెంట్స్ గురించి రాస్తున్నాను అనుకో, మా అమ్మ గురించో నాన్న గురించో, ఐ రైట్ లైక్ దిస్: ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. బికాస్ ఆఫ్ దెమ్ టుడే ఐ ఆమ్ హ్యావింగ్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. లేదంటే ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై హస్బెండ్. బికాస్ ఆఫ్ హిమ్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు దిస్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో అలాగా కారణం రాయాలి, వై అనేది అనమాట. ఎందుకు ఈ కారణం రాసినప్పుడు కృతజ్ఞతా భావం యొక్క ఆ నిజమైన పర్సంటేజ్ పెరుగుతుంది అనమాట. మనం ఒట్టిగా థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు పెద్ద ఫీల్ ఉండదు. కానీ ఎప్పుడైతే కారణం రాసామో ఇందుకు అని, కారణం మనకు తెలుసు, లోపల ఎక్కడో రీజన్ ఉంది కాబట్టే కదా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే దాన్ని మనం అవుటర్ మైండ్ అన్నమాట, అంటే మనం బయటకి బయటకి తీసుకొస్తున్నాం దాన్ని, ఆ రీజన్ ని కూడా గుర్తించి రాస్తాం. ఈ గుర్తించి రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్ పెరుగుద్ది. ఈ గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ మొత్తం కూడా దీని మీదే ఆధారపడి ఉంది, ఫీలింగ్ మీద. మీరు ఎంత ఫీల్ అవుతున్నారు, ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? గుండె దగ్గర నుంచి కదా. మనకి ఫీలింగ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా మన చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా. సో మనం ఇక్కడ నుంచి పని చేసినప్పుడు ఇక్కడ నుంచి పని మాత్రమే చేయాలి, కానీ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఇక్కడ నుంచే వస్తుంది. దీని మీద ఆధారపడి మనం ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాం. మనకి ఇష్టమైన వాళ్ళని చూసుకోవడం కానీ, మనం క్షమించడం కానీ అన్ని జరిగేది ఇక్కడ నుంచి. సో ఆ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత ఫీల్ అవుతూ కృతజ్ఞతా భావంతో ఉన్నారు అనేది, మీ ఫీలింగ్ ఎంత పర్సంటేజ్ మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకోగలిగితే మీకు మీ గ్రాటిట్యూడ్ లెవెల్స్ అంత ఇంక్రీజ్ అవుతాయి. మీ గ్రాటిట్యూడ్ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ అయితే మీరు చుట్టూ చూసే మంచి అంత ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీ జీవితంలోకి వచ్చే మంచి అంత పెరుగుద్ది. ఇంకా వేరే రూల్ ఏమీ లేదు, ఓన్లీ ఈ సిద్ధాంతం మీదే ప్రపంచం అంతా వెళ్తుంది. సో డైరెక్ట్ గా సింపుల్ గా ఈజియెస్ట్ పద్ధతి ఇదే. చాలా చాలా రకాలు ప్రయోగించాము, బట్ ప్రాక్టికల్ గా చాలా రిజల్ట్స్ చూసింది, అద్భుతంగా చాలా మందికి పనిచేసింది ఇదే. ఓన్లీ మీరు ఆ భావన తెచ్చుకోవాలి. సో ప్రయత్నించండి, ఎఫర్ట్ పెట్టండి, రాసేటప్పుడు చాలా సిన్సియర్ గా రాయండి. మనము వీలైతే ఒక 2 minutes కళ్ళు మూసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. 5:54 అయింది. మనం కరెక్ట్ గా 4 minutes జస్ట్ ఐస్ క్లోజ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి రాద్దామంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఒక 5 minutes. వీలైనంత వరకు మనం కెమెరాస్ ఆన్ చేసుకుందాము. కెమెరాస్ ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మన కంప్లీట్ గా మన అలర్ట్నెస్ ని, మన సిన్సియారిటీని పెడతాం అనమాట. పెట్టలేదనుకోండి తెర వెనకాల మనం వెనకాల ఉన్నాం కదా, తెలియకుండానే ప్రాక్టీస్ చెయ్యాలి అని కూడా అనిపించదు. కెమెరా ముందు సిన్సియర్ గా మనం ఓపెన్ చేసుకుని ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం కదా, పొద్దున్నే లేసి కష్టపడి మనము, వేరేవేమీ కాదు ఇదే ఇంపార్టెంట్, నా జీవితంలో మార్పులు రావాలని కోరుకున్న కెమెరా కూడా ఆన్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరు ఫోకస్డ్ గా ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఎవ్రీవన్ ఈస్ హియర్ టు చేంజ్ సంథింగ్. వాళ్ళ జీవితంలో ఏదో మార్పు కోసం వచ్చాం, దానికి సిన్సియర్ ఎఫర్ట్ పెడదాం. వీలైన వాళ్ళందరూ ఆన్ చేసుకోండి, వీలైన వాళ్ళు. సో ప్రశాంతంగా గాలి తీసుకోండి అండి. గాలి మీరు ఎంత తీసుకోగలరో అంత. స్ట్రైట్ గా కూర్చోండి, అంటే స్పైన్ స్ట్రైట్ గా ఉండే ప్రయత్నం చేయండి. భుజాలు రిలాక్స్ చేయాలి. స్పైన్ ఏమో స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ అంటే కంఫర్టబుల్ గా స్ట్రైట్, అంటే మీరు ఎంత వరకు స్ట్రైట్ కూర్చోగలరో అంతవరకు స్ట్రైట్. ఇక్కడ ఎక్కడా కూడా ఏవి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోవద్దు, ఇబ్బంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది. నెమ్మది నెమ్మదిగా అదే అలవాటు అవుతుంది. సో కళ్ళు ప్రశాంతంగా మూసుకొని హాయిగా గాలి తీసుకుని నోటితో వదిలేసేయండి గాలిని. కొంచెం నోరు తెరిచించుకుని నోటితో, మీరు నిండా తీసుకున్న గాలి నోటితో వదిలేసేయండి. ఇది ఓన్లీ మీ కెపాసిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత తీసుకోగలరో అంత నిండుగా తీసుకుంటున్నారు, మీరు ఎంత వదిలేయగలరో అంత వీలైనంత ఖాళీ చేస్తున్నారు అనమాట, వదిలేస్తున్నారు. బెలూన్ లాగా, బెలూన్ గాలి నింపుతాం, వదిలేస్తాం, వదిలేస్తే మొత్తం వదిలేస్తుంది కదా, అలాగా మొత్తం వదిలే. టైం తీసుకోండి, స్లోగా చేయండి.
నెమ్మదిగా మీ ధ్యాసని చుట్టూరా వస్తున్న శబ్దాల మీదకి తీసుకెళ్ళండి. మీ చుట్టూరా మీ దాకా వస్తున్న శబ్దాలు, సౌండ్స్ జస్ట్ వినండి అంతే. వాటికి ఏమి మీరు రియాక్ట్ అవ్వద్దు. జస్ట్ ఆ శబ్దాలని వింటున్నారు, మీ దాకా వస్తున్నాయి, జస్ట్ వాటిని మీరు చూస్తున్నారు అంతే. అంటే మీ చెవులతో వింటున్నారు అంతే. దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. శబ్దాన్ని శబ్దంగా వినండి, అర్థం ఏమి ఎతకద్దు. జస్ట్ శబ్దాన్ని శబ్దంగా వినండి. చిన్నది పెద్దది, దగ్గరది దూరంది, ఏ శబ్దమైనా మీ దాకా వస్తున్న శబ్దాలు. జస్ట్ అదొక మ్యూజిక్ లాగా వాటిని వినండి. నెమ్మదిగా మీ కాంటాక్ట్ ఏరియా, అంటే మీరు కూర్చున్న చోట మీ చైర్ ఉంది కదా, మీ చైర్ మీద మీరు కూర్చున్నప్పుడు ఆ కాంటాక్ట్ ఉంటది కదా, ఆ ప్లేస్ లో మీ స్కిన్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో, నేలని కానీ లేదంటే చైర్ ని కానీ పరుపుని కానీ, ఆ కాంటాక్ట్ ఏరియాని గమనించండి. అక్కడ మీ స్కిన్ ఏదో ఒకటి చెప్తా ఉంటది. చెప్పడం అంటే అక్కడ మీకు మీరు ఫోకస్ నట్టు మళ్ళించారు కాబట్టి, మెత్తగా ఉందనో, వెచ్చగా ఉందనో, చల్లగా ఉందనో, గట్టిగా ఉందనో ఏదో అక్కడ జరుగుతూ ఉంటది. అక్కడికి మీ ధ్యాసను మళ్ళిస్తారు. నెమ్మదిగా మళ్ళీ మీ చుట్టూరా వినపడుతున్న శబ్దాల మీదకి ధ్యాసను మళ్ళించండి, సౌండ్స్ మీదకి. ఒకసారి గాలి నిండా తీసుకుని వదిలేసి నెమ్మదిగా మీరు కంఫర్టబుల్ గా ఉన్న కడతారు. మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి. తెరిచేటప్పుడు 3, 2, 1 అలా ఏదో ఒక టెక్నిక్ పాటించండి. నేను కళ్ళు తెరవబోతున్నాను అనేది మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు బాడీకి. ఆ అలర్ట్నెస్ పెంచుకుంటా ఉంటుంది, మీరు స్లోగా కళ్ళు తెరుస్తారు. సో కళ్ళు గబుక్కుని ఎప్పుడు తెరవద్దు. ఇలా మనం ఏదైనా రిలాక్సింగ్ గా ట్రై చేసినప్పుడు కళ్ళు నిదానంగా ప్రశాంతంగా తెరవాలి. సో బుక్స్ అండ్ పెన్ దగ్గర పెట్టుకొని ఈ రోజు మీకు నిన్నటివి గాని, ఇప్పుడు ఈ క్షణం ఈ రోజువి గాని, లేదంటే వెనకటివి మంచి విషయాలు, మీ జీవితంలో జరిగిన మంచి విషయాల్ని రాయండి. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై పిల్లలు. మీ పిల్లల పేర్లు ఎవరిదైనా పెట్టుకుని అర్జున్, బికాస్ ఆఫ్ హిమ్ అని చెప్పి, అర్జున్ కి మీరు ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు, ఆ థ్యాంక్ఫుల్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఒకటి పట్టుకొని ఈ రోజు ఒకటి రాయండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళంటే వందల వేలు లక్షల్లో ఉంటాయి కదా మనకి మంచి విషయాల వాళ్ళ గురించి. ఫోకస్ ఒకటి మీద పెట్టండి. ఒక్కొక్క ఆలోచన అంటే మనం ఇలాగ రాస్తాం, జీవితాంతం రాస్తాం. ఒకటి రాయండి ఈ రోజు. ఈ 20 రోజులు లేదంటే ఈ 30 డేస్ మనము మనకి
మనం చాలా రాస్తాం. సో ఈ రోజు నేను చెప్పినప్పుడు చాలా మంచి విషయాలు, మీ లైఫ్ లో జరిగిన మంచి విషయాలు గుర్తుంచుంటాయి. సో వీటిని ఇలా చెప్తారు: 10 బ్లెస్సింగ్స్, మీ దీవెనలుగా మీరు భావిస్తున్న ఏ విషయాన్నైనా రాసుకోవచ్చు. మీ జీవితంలో మీరు భావిస్తున్న 10 దీవెనలుగా ఏదైనా ఒక 10 రాయండి ఈ రోజు. అవి పెద్దవి చిన్నవితో సంబంధం లేకుండా ఏది గుర్తొస్తే అది రాయండి. సో కంపారిజన్ అనేది మైండ్ చేస్తుంది. మనము ఇక్కడ మైండ్ ని కామ్ డౌన్ చేస్తున్నాం. మైండ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ గా వాడతాం అంతే. అంటే జ్ఞాపకాలను వెళ్ళి తిరిగి లోపల నుంచి తీసుకురావడానికి వాడుతున్నాం అంతే. లోపలికి వెళ్ళి మన మెమరీస్ లోకి వెళ్ళి మంచి విషయాల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది అనమాట. పని అప్ చెప్తున్నాం ఈ రోజు నుంచి. ఇన్ని రోజులు తను మన పని అప్ చెప్పింది, ఇదిలాగా వాళ్ళిలాగా అని చెప్పి వదిలేసాం అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది. బాగా బాగా ఇసుకిచ్చి ఉంటది. ఇప్పుడు అన్ని మంచి పనులు అప్ చెప్తున్నాం. సో మైండ్ ని ప్యూరిఫై చేస్తున్నాం అనమాట. సో వెనక్కి వెళ్ళి మంచి పనులు చేయటం అలవాటు చేద్దాం. మంచి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్ గా గుర్తొచ్చినప్పుడే ఒక మంచి ఫీలింగ్ వస్తది. ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తది. అవి రాస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ తృప్తి. సో రాయటం ఎందుకు, గుర్తు తెచ్చుకుందాం కదా, మాకు రాయటం అంతగా ఇష్టం ఉండదు అని కూడా చెప్పచ్చు. నాకు అస్సలు మామూలుగా అయితే రాయటం నా వల్ల కాదు. కానీ నేను ఈ ప్రాక్టీస్ కోసం రాయటం మొదలుపెట్టి ఇప్పటికీ నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే రాసినప్పుడు మన సిన్సియారిటీ, అంటే మన ఎఫర్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం రాసినప్పుడు నిజానికి మనం ఏదైనా రాసామంటే అది మన తలరాతిగా మారుతుంది. అంత శక్తి ఉంటుంది తలలో. ఆలోచనగా వచ్చినప్పుడు దాంతో పాటు వందల వేల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి తీసి పర్టికులర్ గా రాస్తామో ఆ క్లారిటీ ఉంటుంది మనకి. ఎలాగంటే మన ఆలోచనని మనం కళ్ళారా ఎదురుపడి చూసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ మనం అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు చక్కగా మన మొహం ఎలా ఉందో అలా కనపడుతుంది కదా. అదే విధంగా మన ఆలోచన, తలలో ఉన్న ఆలోచన తీసి పేపర్ లో పెట్టి దాన్ని మీరు చూస్తున్నారంటే అర్థం ఏంటి? మీ తలలో ఆలోచన మీరు నేరుగా మీ కళ్ళతో చూస్తున్నారని అర్థం. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మేడం, ఒక విషయంపై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు మా అమ్మ పైన కానీ ఆ, లేకుంటే నా ఉద్యోగం అమ్మ, పైన కానీ ఆ, ఏదైనా, లేదా ఏ ఇప్పుడు యాంగిల్ అంటే ఈ రోజు ఫస్ట్ డే మనం దేని గురించి అయినా రాసుకోవచ్చు. ఇక్కడ వదిలేద్దాం, అంటే ఆ ఫ్రీడమ్ ఇద్దాం. ఏమనంటే మంచివి ఏవైనా రాసుకోండి. ఫ్యామిలీ గురించి రాసుకోండి, మీ ఆఫీస్ గురించి రాసుకోండి, ఫ్రెండ్స్ గురించి రాసుకోండి, చిన్ననాటి విషయాలు రాసుకోండి, కజిన్స్, రిలేషన్షిప్స్, నైబర్స్, ఏదైనా సరే ఫ్రీ ఫ్లో ఉండనివ్వండి. అంటే మీ దాకా వస్తున్న, నేను ఇప్పుడు అనినప్పుడు చాలా వచ్చి ఉంటాయి కదా మీకు, వాటిని చక్కగా ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆల్ అమ్మ గురించి ఏరియాస్ అయినా కవర్ చేసుకోవచ్చు. ఆల్ ఏరియాస్ అన్ని కవర్ కవర్ చేయమంటారు. చేసుకోవచ్చు, అన్ని కవర్ చేసుకోవచ్చు. మనం వెళ్ళే కొద్దీ అది కూడా నెమ్మది, నేను చెప్తూ ఉంటాను, మీకు ఐడియా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మ గురించి తీసుకుంటే, అమ్మ గురించి ఒక మంచి విషయం, అమ్మకి ఎందుకు ఈ రోజు థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపించింది ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఆ రీజన్ ఈ రోజు దాని గురించి రాయండి. అమ్మ హౌ షీ సపోర్టెడ్ యూ, లేదంటే తన పాజిటివ్ యాటిట్యూడ్ మూలన మీ లైఫ్ లో ఎంత మంచి జరగకుండా ఉండొచ్చు, ఏదో ఒకటి 2 లైన్స్ లో రాయండి. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై మదర్. మీరు తెలుగులో భావన ఎక్కువ ఉందనుకోండి, తెలుగులోనే రాసుకోండి. ఫైనల్లీ ఇక్కడ ఎలా రాస్తున్నాం అనేది కాదు, ఎంత ఫీల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనకి ఫీలింగ్ వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకోండి మీరు రాసేటప్పుడు. ఫైనల్లీ మీరు దాన్ని తిరిగి చదువుకునేటప్పుడు మీకు ఆ భావన ఇంక్రీజ్ అవ్వాలి. గాడ్ కూడా చెప్పొచ్చు కదా, దేవుని కూడా చెప్పొచ్చు. ఆ ఖచ్చితంగా అండి, మనకి దే దేవుని గురించి కూడా. సో ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది యూనివర్స్, గాడ్, మనం ఇంకేదంటే అది స్పిరిట్ లేదా సన్. వెనకటి రోజుల్లో అంటే ఏన్షియంట్ డేస్ లో ఆ జనాలు మామూలుగా అక్కడ ఎలా చేసేవాళ్ళంటే ఫిజికల్ సింబల్స్ కి దండం పెట్టుకునే వాళ్ళంట. అంటే సూర్యుడికి, నదులకి కృతజ్ఞత భావం ఈజీగా వాళ్ళకి ఫీల్ అవ్వగలిగే వాళ్ళు అనమాట. ఇప్పుడు సూర్యుడినే తీసుకుంటే న్యాచురల్ సోర్స్, ఆయన మూలానే అన్ని సృష్టి, ఇదంతా ఈ భూమి అంతా ప్రాణంతో ఉంది కదా. ఆ ఎండ మూలానే చెట్లున్నాయి, చెట్ల మూలానే జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనం ఉన్నాం. సో వాళ్ళు డైరెక్ట్ చేయడానికి వాళ్ళకి మ్యామ్ ఆ మనీకి కృతజ్ఞత కూడా మ్యామ్ ఆ, చెప్పండి.
మనీకి కూడా చెప్పుకోవచ్చా? మనీకి డబ్బులకి? కూడా ఎస్ ఎస్ మనీకి కూడా చెప్పుకోండి. మ్యామ్ మీకు ఇది మంచిగా వచ్చింది. మనకి రాస్తుంటే రాస్తున్నాను జరిగే అంటే ట్రావెలింగ్ లో మనకి అంత కార్ కి ఒకసారి నెక్స్ట్ మళ్ళీ పెట్రోల్ కి అన్నిటికీ అండి, అంతకి థింగ్స్ కి, ఓకే మ్యామ్. మళ్ళీ వస్తువులకి. కొంచెం మైండ్ కి నెగటివ్ వస్తుంది. అంటే మనం ఇది అంటే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మ్యామ్, కాకపోతే ఇంత ఖర్చు అవుతుంది కదా, కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చా అని ఫీల్ కావచ్చా మ్యామ్? ఒకసారి నాకు మీరు మళ్ళీ చెప్పరా అండి? మీది వాయిస్ కట్ అంటే అవుతుంది, నాకు మేము క్లియర్ గా. మనమంతా ఆ, ఇప్పుడు రాయడం మీద ఫోకస్ పెడదాము. ఆ, ఏమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్ ఇంకొక ఆ, 5 నిమిషాల తర్వాత ఇప్పుడంతా కూడా మనకు అనిపించిన మనం ఏదైనా డౌట్ ఉన్నదనుకోండి, ప్రస్తుతానికి దాన్ని ఆపేసేయండి. 6:30కి ఏదైనా డౌట్ ఉంటే, బట్ ఏంటంటే మనం ఒక్క వారం గనక ఓన్లీ ఎఫెక్టివ్ గా మంచి విషయాల మీద ఫోకస్ పెడితే మీకే తెలియకుండా ఆ అర్జీ కూడా తగ్గుద్ది. అంటే తెలియకుండా యు సీ దట్ చేంజ్. ఆ ఇప్పుడు మనకి నెగిటివ్ గుర్తొస్తాయి, నాకు అర్థమైంది. మీరు అనిన వర్డ్ లో నాకు నెగిటివ్ గుర్తొస్తున్నాయి అనేది వినపడుతుంది. సో మీరు ఏం చేయండి అంటే, అయినా కూడా ఇక్కడ అదే అంటున్నా కదా, ప్రయత్న పూర్వకంగా మంచి విషయాలు అన్ని కోణాల నుంచి ఆలోచించి రాసుకోండి. ప్రయత్న పూర్వకంగా అంటే మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, మా మైండ్ వేరే గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు మైండ్ కి మీరే పని అప్ చెప్పండి. మంచి విషయాలు మాత్రమే రాసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. సో అలాగా మంచివే గుర్తెచ్చుకోండి. ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాటి జోలికి వెళ్ళొద్దు. ఏదైనా సరే డిస్టర్బ్ చేసే వాటి జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ మీ జీవితంలో జరిగిన మంచి విషయాలు అవి అందరికీ ఉంటాయి, కాకపోతే మనం అవి ఆలోచించం, అంతలాగా గుర్తు పెట్టుకోం. అంతే. గుర్తు తెచ్చుకుంటే బోల్డ్ అని గుర్తొస్తాయి. మ్యామ్ అది ఒకే టాపిక్ మీద 10 మంచి విషయాల డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ 10. డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు ఫ్యామిలీ గురించి రాయొచ్చు, మీకు ఇష్టమైన మనుషుల గురించి రాయొచ్చు, మీ సరౌండింగ్స్ లో ఉన్న నైబర్స్ గురించి రాయొచ్చు, ఫ్రెండ్స్ గురించి రాయొచ్చు. పర్టికులర్ గా కొన్ని లైఫ్ లో జరిగిన బిగ్ బిగ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పెళ్లి రోజునో లేదంటే అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ మీరు సెలబ్రేట్ చేయటము, లేదంటే అలా మీకు మంచి గుర్తొస్తూ ఉంటాయి, మీ బర్త్డే సెలబ్రేషన్స్, మీ పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్, అలా ఏవైనా సెలబ్రేషన్స్ గురించి రాయొచ్చు. సిచ్యుయేషన్స్ ఏమైనా మంచి మంచి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే వాటి గురించి, మీకు జరిగిన మంచి ఏదైనా కూడా, మీకు మంచి మీ జీవితంలో అనిపించిన ప్రతి మంచిని రాయొచ్చు ఇక్కడ. సో రాసేటప్పుడు ఆ పెద్దది రాస్తున్నానే దాని కింద చిన్నది రాయొచ్చా, ఇంకా అది ఈ లెవెల్లో ఉన్నది ఎత్తుక్కోవాలి అని ఏం ప్రయత్నించద్దు. సో అది మైండ్ అన్నమాట, కంపారిజన్ చేస్తా ఉంటది ఎంతసేపు, దాన్ని వదిలేసేయండి కాసేపు. అసలు ఇక్కడ స్కేల్ లేదు, చిన్నది పెద్దది దాంతో సంబంధంలో మనసుకి సంతోషం వేసిన ప్రతి విషయాన్ని రాసుకోవచ్చు. నేను ఒకేసారి పెద్ద విషయం రాస్తాను, ఏమని ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మ్యారేజ్ అని ఏదైనా రాశాను అనుకోండి. రాసిన తర్వాత మళ్ళీ నేను బయట ఏదో పువ్వు చూసా, నాకు అది చాలా ఇష్టమైన పువ్వు, నేను రాసుకోవచ్చు, వీ కెన్ రైట్. అసలు దాంతో సంబంధం లేదు, నాకు సంతోషం ఇచ్చిందిగా. కంపారిజన్ ఏంటి ఇంకా? నాకు సంతోషం ఇచ్చిన ప్రతి విషయాన్ని రాసుకుంటారు. అలాగా మీరు కూడా మీకు సంతోషాన్ని ఇస్తున్న వాన గురించి, నేచర్ అన్నమాట, నేచర్, వర్షం గురించి రాయండి, సూర్యుడి గురించి రాయండి, చంద్రుడు, స్టార్స్, వెలుతురు, వేడి, నదులు, కొండలు, సముద్రాలు, పక్షులు, పురుగులు, పువ్వులు, జంతువులు. ఆఫీస్ గురించి రాయండి, ఆఫీస్ లో మీకు జరిగిన మంచి విషయాలు రాయండి, మీ స్నేహాల గురించి రాయండి, మీకు ఆపర్చునిటీ ఇచ్చిన మనుషులు గుర్తొస్తే వాళ్ళ గురించి రాయండి, మీ లైఫ్ టర్న్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి రాయండి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి మంచి విషయాలు ఉంటే అవి రాయండి. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి దేనిలోన్నా, అంటే లైఫ్ లో ఏ ఏరియాలో ఉన్నా దాని వైపుకి వెళ్ళద్దు ఈరోజు. ఓకే, ఈ 10 బెస్ట్ థింగ్స్ రాసేటప్పుడు వాటి వైపుకి వెళ్ళద్దు, అవి మనం నిదానంగా వెళ్దాం, ప్రాక్టీస్ లో వెళ్దాం. ఈ రోజు ఓన్లీ మంచి విషయాలు, దేని గురించి రాసిన ఇంటెన్షనల్ గా గుర్తు తెచ్చుకుని రాయండి. మీ హెల్త్ గురించి రాయండి, కళ్ళు, చెవు, మీరు, మీ చూపు బాగుంది కాబట్టి మీరు చూసి రాయగలుగుతున్నారు. వినడం, ఇక్కడ మా గొంతు దేవుడిచ్చిన వరం, దీని వల్లనే
ఇదిగో ఇది మంచి అని చెప్పగలుగుతున్నాను. నేను ఎంతో థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాను ఈ వాయిస్ ఎక్స్ప్రెస్ చేయగలగటం అనే దానికి. ఎందుకంటే దీని మూలన ఇంకొంతమంది సంతోషంగా ఉంటారు అంటే అదొక వరం కాదు. సో మీ ఇష్టమైన వాళ్ళకి మీరు మీ ప్రేమను వ్యక్తం చేయాలంటే ఆ గొంతు ఎంతో అవసరం. దాని గురించి రాయండి. మీరు తినే భోజనం, దాని రుచి తెలియందే మనం ఏం తింటున్నామో తెలియదు. కరోనాలో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. భోజనం చేస్తున్నామో రుచి తెలియట్లా, వాసన లేదు, రుచి లేదు. దాని ఇంపార్టెన్స్ బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు. కాకపోతే తినాలి, తినపోతే ఏమవుతుందో అని భయంతో తిన్నాం. ఆ రుచి ఎంత ఇంపార్టెంట్ అనేది, రుచి స్మెల్ రెండు కనెక్టెడ్ కదా. స్మెల్ లేనిదే రుచి ఉండదు. హెల్త్ అన్ని బాగున్నాయి కాబట్టి ఇక్కడ కూర్చుని మనం రాసుకోగలుగుతున్నాం. ఓవరాల్ గా మంచి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి కరోనా నుంచి దాటి ఇక్కడ దాకా వచ్చాం. బాగా టార్గెటెడ్ అయ్యారు ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు. హెల్త్ గురించి రాసిన, దేని గురించి రాసిన మనకున్న మంచి విషయాలు. హెల్త్ చూసుకుంటే బాగున్న వాటి వైపు ఫోకస్ పెట్టద్దు. ఏవి బాగున్నాయో వాటిని గుర్తిద్దాం ఈరోజు. ఇవి రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఎవరో మెసేజ్ పెడుతున్నారు, టైం సరిపోవట్లేదు నాకు బాక్స్ పెట్టాలి అని. ఆ రికార్డెడ్ సెషన్స్ చూడండి అండి మిగిలిన టైమింగ్స్ లో. మనం అంటే మాకు ఇదే సూటబుల్ టైం, అండ్ మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇదే కరెక్ట్ టైం. సో రికార్డెడ్ సెషన్స్ పెడతారు. ఫ్రీ గురుకుల్ ఆ యాప్ ఇందాక కూడా లింక్ పెట్టారు, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పి సురేందర్ గారు. సో దానిలో జాయిన్ అవ్వండి, లింక్ పెడతారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. మేడం ఓన్లీ 10 రాయాలా, మనకు గుర్తొచ్చినంత రాసుకోవచ్చా? రాసుకోవచ్చు, 10 మాత్రం కంపల్సరీ రాయాలి. ఇంకా ఎక్కువ రాసుకుంటే ఇంకా మంచి విషయం. సో 10 అయితే ఆ, మీరు ప్రతిరోజు కంపల్సరీ రాయాల్సింది. నేను ఇంకా ఎక్కువ రాయాలనిపిస్తుంది అంటే రాయండి, ఇఫ్ యూ హ్యావ్ టైం. చక్కగా హ్యాపీగా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ 10 మేడం. ఏంటంటే 10 అని ఎందుకు చెప్పామంటే 10 తగ్గకూడదు. ఓకే ఉమ్. మ్యామ్ రాస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి. అవునండి, రాసేమంటే వస్తూనే ఉంటాయి. రాసేదాకా తెలియదు ఇన్ని మంచి విషయాలు ఉన్నాయని మన జీవితంలో. కానీ మీరు ఇంకొక 5 రోజులు 6 రోజులు రాసిన తర్వాత మీకు 10 చాలా తక్కువ అనిపిస్తాయి. ఎందుకంటే చాలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి, రోజు మొత్తం మీ ఫోకస్ వాటి మీదే ఉంటుంది. చాలా రాసేమంటారా? బాగుంటుంది. రాయండి అండి, మీరు ఎన్ని రాయగలరు అన్ని రాయండి. మనకి ఇంకా 10-15 మినిట్స్ ఉంది. మనం మామూలుగా అయితే ప్రాక్టీస్ క్లాస్ అయిపోయిన తర్వాత చేయమని చెప్తాము. బట్ నిజంగా చెప్పాలంటే ఎంతమంది మనం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్ ఓపెన్ చేసి రాస్తామో తెలియదు. అందుకని మేము కొంచెం ఇక్కడ ఎఫర్ట్ పెడుతున్నాం. ఏంటంటే ఇక్కడే రాసుకుని వెళ్ళిపోతే మీరు ఆ రిజల్ట్స్ చూడాలి అని ఒక ఆశ మాకు. ఆ సో అందుకు మనం థియరీ ఓకే దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. మ్యామ్. నేను ప్రాక్టీసెస్ 4-5 ఇయర్స్ బ్యాక్ చేశాను. దీనిలోకి వచ్చే ఇంట్రడ్యూస్ అయినప్పుడు నేను 3 సార్లు రాయలేదు, 3 నెలలు ఒట్టిగా విన్నా. నిజంగా ఒక నెల నేను రాసింది 4వ నెల అనుకుంటా, 3వ నెల, మూడోసారి వినేటప్పుడు. రాసినప్పటికీ రాయినప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. ఒట్టిగా వినడానికి రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై
లేదంటే ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్, లేదంటే ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు, ఏదో ఒకటి ఒక వర్డ్, మంచి వర్డ్ టు హ్యావ్. ఈ 2 రోజులు ప్రయోగం చేస్తే మీకు ఏది బాగా ఫీల్ అవుతారో, నేనైతే ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ అని రాసుకుంటా. అని చెప్పి కారణం రాస్తా, కారణం రాయాలి కంపల్సరీ. రీజన్ రాసినప్పుడు ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై డాటర్ బికాస్ బికాస్ ఆఫ్ హర్ అని చెప్పి నేను ఆ రీజన్ రాసుకుంటాను. సో ఐఎమ్, లేదంటే విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్, లేదంటే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను. తెలుగులో ఇంకా సింపుల్ గా రాయగలిగితే ఇంకా సింపుల్ గా. మీరు ఏదన్నా వర్డ్ పెట్టుకోండి, ఎఫర్ట్ పెట్టండి. 20 నిమిషాలు టు అర 25 నిమిషాలు పట్టొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతసేపు దీనిలో ఉండగలిగామో అంత అదృష్టం అనుకోండి అంతే. మీ మీరు ఎంతసేపు ఆ ఫీలింగ్స్ లో ఉండగలిగారో నిజంగా మీ లైఫ్ అంత ఎక్కువ డ్రాస్టిక్ గా చేంజెస్ చూస్తారు మీరు. ఇక్కడ ప్రాక్టీస్ అందరం చేస్తాము, కానీ విపరీతంగా మార్పులు చూసేది ఎవరంటే ఈ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే బాగా గ్రాటిట్యూడ్ ఫీల్ అయిన వాళ్ళకి ఇంకలాగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ముందు. ఆ కొన్ని మనం అంటే చెప్తే లాజిక్ లెస్ గా కూడా అనిపిస్తాయి, అలాంటివి కూడా వి విల్ సీ. అప్పుడు లాజిక్ నెమ్మదిగా తగ్గుద్ది, మనం హార్ట్ సెంటర్డ్ అవుతాం నెమ్మదిగా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఐన్స్టీన్. గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేసేవాళ్ళంటండి. ఆయన కనిపెట్టిన ప్రతి విషయానికి, ఇన్వెన్షన్ కి ఆయన మొత్తం అందరికీ థ్యాంక్ యూ చెప్పుకునే వాళ్ళంట. ఆయన మైక్ అదే ఆయన మాట్లాడాల్సి వస్తే ఇంకేం మాట్లాడేవాళ్ళు కాదంట. వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అంటే నోరు తెరిస్తే ఆయనకి కృతజ్ఞతా భావం మాత్రమే ఉండేదంట. ఆయన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకునే వాళ్ళంట. అండ్ ఆయన ఎప్పుడు చెప్పాలంట, థ్యాంక్ యూ చెప్పుకునేప్పుడు ఆ కారణం కూడా చెప్పేవాళ్ళు. సో వాళ్ళ గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేయటానికి కూడా, పెద్ద పెద్ద డిస్కవరీస్ చేసిన వాళ్ళు ఈ కృతజ్ఞత భావం అనేది ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు. మహాత్మా గాంధీ, మదర్ తెరెసా, లియోనార్డ్ డావిన్సీ, ఈ వరల్డ్ ఫేమస్ గ్రేటెస్ట్ పీపుల్ చరిత్రలో ఉన్న వాళ్ళందరూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశారు. మన మతాలలో, లైక్ మన రిలీజియన్స్ ఉన్నాయి కదా, క్రిస్టియానిటీ, హిందూయిజం, ఇస్లాంలో, ఆ సిఖిజం, వీటిలన్నిటిలో వాళ్ళ కోర్ ప్రాక్టీస్ కృతజ్ఞతా భావం అనేది కదా. మనం హిందువుల్లో దండం పెట్టుకుంటాం చక్కగా, చేతులు రెండు జోడించి తల వంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళకి నమస్కారం పెడతాం, భోజనానికి దండం పెట్టుకుంటాం. కృతజ్ఞత భావం మన కోడ్ లో ఉంది. కాకపోతే వెళ్ళే కొద్దీ దానిని మనం మిస్ అవ్వాం. అంటే ఆ ప్రాక్టీసెస్ ని అలాగే తీసుకురాలేకపోయాము, అది మరుగున పడిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని గుర్తు తెచ్చుకొని కొంచెం వే మార్చాం అంతే, వే మార్చి మళ్ళీ ఆ కృతజ్ఞత భావంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. మనం ఇచ్చేది మంచి అయినప్పుడు తిరిగి వచ్చేది కూడా మంచిది. మనం ఇచ్చేది కృతజ్ఞత భావం అయినప్పుడు తిరిగి వచ్చేది కూడా మళ్ళీ మనం కృతజ్ఞత భావం తెలుపుకునేవే. వి విల్ రిసీవ్ వాట్ యు గివ్, యూ విల్ రిసీవ్. సో మనం గ్రాటిట్యూడ్ ని పంపిస్తున్నాం అన్ని వైపులకి. ఇంకా ఎక్కువ చెప్పుకునేలాగా, ఇంకా ఎక్కువ అన్నిటికీ థ్యాంక్ఫుల్ ఉండేలాగా మన లైఫ్ మారబోతుంది.
ఎప్పటివి అనేది లెక్క లేకుండా పాతవి అని చూసుకోవద్దు. అన్ని మెమరీస్ ఏ గుర్తొస్తుంటే వాటిని మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీ మెమరీస్ మీ మైండ్ వెనక్కి వెళ్ళి వెతుకుతుంది, సర్చ్ చేస్తుంది. మనం దీనిలో గూగుల్లో సర్చ్ ఇంజిన్ లో కొట్టినప్పుడు దేని గురించి అన్నా వెళ్ళిపోయి అవన్నీ తీసుకొస్తా ఉంటది కదా, ఎక్కడెక్కడ నుంచో కలెక్షన్ ని. సేమ్ అలాగనే మనం ఇక్కడ సర్చ్ కొట్టాము మైండ్ లో, మంచి విషయాలన్నీ పట్టుకురా అని, నా జీవితంలో జరిగినవి. సో మీ మైండ్ లోపలికి వెళ్ళి, మీ డీపర్ మైండ్ అయినా సరే, మీ లోతైన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి మీ జ్ఞాపకాలని వెతుకుతుంది. మంచి విషయాలు వెతికి తీసుకొస్తుంది బయటికి. సో సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి మన జ్ఞాపకాలు. మంచి చెడుతో సంబంధం ఉండదు. మనం ఏవైతే భావన పెట్టుంటామో, ఫీల్ అయి ఉండుంటామో, మంచి ఫీలింగ్స్ అయినా చెడు ఫీలింగ్స్ అయినా, పదే పదే మనం ఆలోచించినవి, పదే పదే మనం భావం పెట్టినవి లోపలికి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతాయి మన మెమరీస్ కి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ టాపిక్స్ మనం ఇంకా మంచిగా ఇంకా లోపలికి వెళ్దాం వెళ్ళే కొద్దీ. సో కాన్షియస్ మైండ్ అంటే మీ పంచేంద్రియాలతో మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇన్ఫర్మేషన్, బయట జరుగుతున్నాయి అన్ని మీరు చూసి విని, నోటితో, రుచి ద్వారా, వాసన ద్వారా, ఫీల్ ద్వారా, అవుటర్ బయట ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాం మనం. ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తా ఉంటుంది. ఈ విధంగా వెళ్ళిన ఎంతో ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువైతే ఎమోషన్ పెట్టి అంటే ఫీలింగ్ పెట్టి పదే పదే రిపీటెడ్ గా విన్నవి లేదంటే ఆలోచించినవి భావన మూలన దే గో ఇన్సైడ్. అలా మన నమ్మకాలు ఏర్పడతాయి, మన భయాలు ఏర్పడతాయి, అన్ని. ఇప్పుడు 10 ఎవరైనా రాసేసి ఉంటే, రాసిన వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. రాసిన తర్వాత ఒక్కొక్క దానిలోకి వెళ్ళి అంటే పైన ఇప్పుడు మీరు రాశారు కదా, ఫస్ట్ ది చదువుతారు. ఫస్ట్ ది చదివి దానికి మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోండి. స్లోగా గుండె మీద చేయి పెట్టుకుని నిదానంగా. అంటే మీరు చెప్పేటప్పుడు మీరు నోటితో కాదు, మీ భావన గుండెతో చెప్పుకుంటున్నారు అనమాట. అంటే గుండె మాట్లాడుతున్నట్టు, హార్ట్ నుంచి వస్తుంది మీరు చెప్పేది. సో ఫీలింగ్ అక్కడ ఆ సెన్సేషన్ వస్తున్నట్టు ఫీల్ అవుతుంటే నెమ్మదిగా సెన్సేషన్ కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు. ఇక్కడ చేపెట్టినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో కదా, లోపల నుంచి మనం ఫీల్ అవుతున్నాం అనేది. సో పెట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పేరు ఏదన్నా ఉంటే లేదంటే ఆ పేరు తలుచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చదవండి. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై మ్యారేజ్ అని రాశారు అనుకోండి, బికాస్ ఆఫ్ మై మ్యారేజ్ అని చెప్పి అక్కడ రీజన్ రాసుకుని ఉండి ఉంటారు. అది చదివి దాన్ని ఫీల్ అవుతూ 3 సార్లు థ్యాంక్ యూ. అలాగా ఒక్కొక్క దానిలోకి వెళ్తాము, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవడం దాన్ని చదివి. మూడో దానికి వెళ్తారు, చదువుతారు, థ్యాంక్ యూ చెప్పుకుంటారు. 10 కంప్లీట్ చేయండి. ఇది కొంచెం రాసేసాం కదా అని ఇక్కడ వదిలేస్తాం, ఇదే ఇంపార్టెంట్ ది. సో వదిలేయకండి. ఈ 10 చదివి, చదివిన ప్రతిసారి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకుని ఎండ్ చేయండి అండి. సో ప్రాక్టీస్ 10 అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతుంది. జనరల్ గా ఈ బిట్ మిస్ అవుతాం, అందుకనే పదే పదే చెప్తున్నా, ఈ బిట్ మిస్ అవ్వద్దు. మనం ఇంత కష్టపడి రాసాం కాబట్టి అది కంప్లీట్ చేద్దాం సక్రమంగా. మీకు ప్యాషన్స్ కి సంబంధించి కూడా రాసుకోవచ్చు, మీకు ఇష్టమైన ప్యాషన్స్ గురించి.
మీకు మ్యూజిక్ ఇష్టం ఉంటే దాని గురించి కూడా రాసుకోవచ్చు. అన్ని మీకు ఇష్టమైన డైరెక్టర్స్ గురించి, మూవీ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవరైనా ఏది ఇష్టం ఉంటే అది. మీకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్స్, మీరు వినే మ్యూజిక్. ఈ రోజు ఏదైనా మంచి మ్యూజిక్ విన్నారనుకో, మీకు అది బాగా అనిపించింది అనుకోండి, ఆ కాసేపు అన్ని మర్చిపోతాం కదా. సంగీతం ఏదైనా విన్నప్పుడు మనకి ఇష్టమైన మ్యూజిక్, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ డే మీరు గ్రాటిట్యూడ్ లో రాసుకోండి. మనసుకి హాయి ఇచ్చిన ఏ విషయాన్నైనా రాసుకోండి. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ violin music as it can pass through with great intensity. I'm truly grateful for అలాగా రైట్. మీరు రాసేటప్పుడు మీ డిస్క్రిప్షన్ కూడా పెరుగుద్ది ఆటోమేటిక్ గా. మీరు ఏమి ఇష్టపడుతున్నారు దానిలో అనేది కూడా క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. సో మీ హెల్త్ గురించి, మీ బాడీ గురించి, కెరీర్ గురించి, వర్క్ గురించి, నేచర్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఇలా అన్ని వైపుల నుంచి మీకు ఏది మంచిగా అనిపిస్తే అది రాయటం. రాయడం మనం ప్రతిరోజు చేద్దాము. సర్టన్లీ డూ ఇట్ ఎవ్రీ డే. ఈరోజు డిఫరెన్స్ చూడండి. వీలైతే మీరు రాసుకున్న విషయాన్ని 2-3 సార్లు చూడండి. మీకు అది సింక్ అయిపోయేలాగా. మనము ఈ ప్రాక్టీస్ ని దాదాపు 28-29 నిమిషాలు చేసాము. సో మన బహుశా మన టర్నింగ్ పాయింట్ ఈ 28-29 నిమిషాలు అవుతుందేమో. ఒకసారి ఆలోచించండి. మనం ఒక అరగంట మన ఇప్పటి వరకు ఎలా ఉన్నామో, అక్కడి నుంచి మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుండొచ్చు. కాబట్టి మేక్ ద మాక్సిమం అవుట్ ఆఫ్ దీస్ క్లాసెస్. మనం పొద్దున్నే లెగవడం, వేరే పనులు ఏమి పెట్టుకోకుండా ఒక గంట సేపు మనము మన గురించి ఆలోచించడం అనేది ఆ చాలా చాలా అద్భుతమైన విషయం. దానిని ఎంత మనం ఆ మన కోసం ప్రయోజనకారంగా ఉండేలాగా చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మళ్ళీ అందుకోసం ఎవరికైనా ఆ ఫీల్ ఇప్పుడు మధ్యలో పోతుంటే గనక మళ్ళీ రాసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆ, చూసుకోండి. హ్యావ్ దట్ ఫీల్. అండ్ ఏదైనా మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుల ప్రకారం అంటే సైకాలజిస్ట్ ప్రకారం ఏదైనా విషయాన్ని మనం 21 రోజులు చేస్తే మనలో అది అలవాటుగా మారిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు అని అంటే మంచి విషయాలనే చూడడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు జీవితం యొక్క నిజమైన అర్థము తెలుస్తుంది. మన జీవితం యొక్క నిజమైన అర్థం ఏమనుకున్నాము? హ్యాపీనెస్ అని అరిస్టాటిల్ కొటేషన్ గురించి మాట్లాడుకున్నాము లాస్ట్ వీక్. హోంవర్క్ గా కూడా అదే పెట్టుకున్నాం. ఎవరైనా అది చేశారా? నాకు ఇప్పుడు ఆన్సర్స్ ఏం అవసరం లేదు. అది మనము ఏమైనా రాసుకున్నాము దాని గురించి, ఇప్పుడు రాసుకునేది గ్రాటిట్యూడ్ గురించి రిలేట్ చేసుకోండి. ఎవరైనా దాని గురించి ఆలోచించకపోతే అగైన్ డూ ఇట్. దీస్ ఆర్ ఆల్ మనం దీస్ విల్ బి యాడింగ్ వాల్యూ టు అస్. మన లైఫ్ కి వాల్యూని యాడ్ చేస్తాయి అనమాట. ఈ ప్రాక్టీసెస్ కానీ, మనం ఒక్కళ్ళమే కూర్చుని మన గురించి ఆలోచించుకోవడం కానీ, మనకి ఒక దిశానిర్దేశం మనకి మనం చేసుకోవడం కానీ, ఇవన్నీ మన లైఫ్ ని వేరే లెవెల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఎవరో వచ్చి మనకి ఏదో హెల్ప్ చెయ్యరు. మనల్ని మనము
లిఫ్ట్ చేసుకోవాలి, అప్లిఫ్ట్ చేసుకోవాలి. అదంతా బయట చూసి కాదు, ఇన్వర్డ్ జర్నీ చేసి. ఇది ఒక పద్ధతి. బయట చూసి కూడా చేసుకోవచ్చు. ఇన్వర్డ్ జర్నీ చూసి మనలో ఉన్న నిద్రాణమైన శక్తులన్నిటినీ జాగృతం చేసే ప్రయత్నము ఇది. మనం స్వతహాగా మంచి వాళ్ళం అని అనుకున్నాము. ఆ మంచిని 10 మందికి పంచితే అదేమి తగ్గిపోదు, కానీ అది జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మంచిని పంచడం అనే యజ్ఞంలో మీరు కూడా ఆ భాగస్థులైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనకి ఈరోజు 6:33 దాటిపోయింది కాబట్టి రేపొద్దున ఏమైనా డౌట్స్ ఉంటే మనము కొంచెం ముందుగా కంప్లీట్ చేసుకుని 6:15 ఆర్సో 6:20 ఆర్సో లాస్ట్ లో కంపల్సరీ అడగవలసినదే అని అనిపిస్తే జస్ట్ మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి. వి విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. కానీ ఫర్ ఫస్ట్ ఫ్యూ డేస్ మనము రిలీజియస్ గా, అంటే ఏ డౌట్ లేకుండా చెయ్యడమే మంచిది. దీనివల్ల లాభం ఏంటి ఇట్లాంటివి ఏమి అనుకోకుండా జస్ట్ బ్లైండ్ గా ఫాలో అవ్వడం అయితే బాగుంటుంది అనేసి మా సలహా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. కంప్లీట్ చేసేసి ఉంటే 10 థ్యాంక్ యూ చెప్పుకునేటప్పుడు డైరెక్ట్ చేయండి అండి ఎవరో ఒకళ్ళకి. మీరు నమ్మే దైవానికి కానీ, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని, వీళ్ళ మూలానే నేను బాగున్నాను అని ఉంటది కదా మీకు. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి, విశ్వాన్ని నమ్మితే విశ్వాన్ని, మీ పేరెంట్స్ ని నమ్ముకుంటే మీ పేరెంట్స్ కి, లేదంటే హయ్యర్ సెల్ఫ్ అంటారు, అలా హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటారు. చాలా రకాలుగా మనం ఆ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ మీరు ఎవరికో ఒకళ్ళకి దీన్ని డైరెక్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్తున్నట్టు అనమాట. ఓకే, ఇంకా రేపొద్దున ఇంకొంచెం డెప్త్ కి వెళ్దాం. ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. నమస్తే. హ్యావ్ ఏ Thank you, గుడ్ sir. Thank you, sir. Thank you, ma'am. Thank Thank you, you, ma'am. sir. Thank you so Thank much, you, madam. thank you, Thank you, sir. Thank you, madam. thank you, sir. Thank you, thank you, sir. Thank you, madam. I'm closing. I'm ending the meeting. Thanks. Thank you, sir.